తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుకరాజు మాదిగ్ గారి ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నవంబర్ 26వ తారీఖున మాదిగల ఏబిసిడి వర్గీకరణను పిలిచిన సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ మరి ఈ నెల నవంబర్ 26వ తారీఖున సూర్యాపేట జమ్మిగడ్డ సుమంగళి ఫంక్షన్ హాల్లో విజయోత్సవ సభను నిర్వహించడం జరిగింది. ఇటుకరాజు మాదిగ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు తిరుసరోళ్ల బాలరాజు గారి నాయకత్వంలో మరి విజయోత్సవ సభను నిర్వహించడం జరుగుతుంది. విజయోత్సవ సభకు ముఖ్య ఉద్దేశం మాదిగ ఉపకులాలు పడుతున్నటువంటి ఇబ్బందులను 30 సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణ కావాలని చెప్పేసి ఢిల్లీ చుట్టూ తిరగగా మరి మొన్న ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు 7 ధర్మాసంతో ఉన్నటువంటి జడ్జిలు ఉంటే ఒక్క జడ్జి తిరస్కరిస్తే 6 మంది జడ్జిలు కూడా మాదిగలు చేస్తున్న పోరాటం న్యాయమైన పోరాటం, ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్న బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి, వాళ్ళకి ఏబిసిడి వర్గీకరణ చేయడం న్యాయం అని చెప్పేసి 6 మంది ధర్మాసంతో ఉన్నటువంటి వర్గీకరణ చేసి రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చేసుకునే హక్కును ఇవ్వడం జరిగింది. ఆ హక్కును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా మాదిగ న్యాయమైన డిమాండ్ను తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ఏబిసిడి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి అమలు చేస్తారని కూడా మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి రేపు జరగబోయే విజయోత్సవ సభతో పాటు కూడా మరి రేవంత్ రెడ్డి గారు రేపు జరుగుతున్నటువంటి మళ్ళీ జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో మాదిగల డిమాండ్ను ఖచ్చితంగా నెరవేర్చి ఏబిసిడి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పేసి మాదిగ ఉపకులాల తరఫున కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా రేపు 27వ తారీఖున సూర్యాపేటలో ఇంత పెద్ద బహిరంగ సభకు మాదిగ ఉపకులాలు వేల సంఖ్యలో తరలి వచ్చి మరి విజయోత్సవ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రేపు ప్రతి గ్రామంలో జిల్లా